చిన్నపరెడ్డి గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి ఒకసారిగా యూటర్న్ తీసుకున్నారని సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. 99 వీక్షకులుగా అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఈరోజు మా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలతోటి 2 రాష్ట్రాల్లో కూడా ఆయన్ని మరొకసారి గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటాను ఉన్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడు బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎవ్వరు రానియండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం, వాళ్ళకు ఒక తొడుగు తొడగటం, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాం. బోర్గుడ్డ నీళ్ళు అయిపోయింది, శ్రీరెడ్డి అయిపోయింది, సాయి కృష్ణ అయిపోయింది. ఇప్పుడు ఇతను రావణ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎవరు చెప్పారు మరి బాలకోటయ్య గారికి? నాకైతే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, మానవులకి మన మనుషులకి ఎవరికైనా సరిపడే ఉన్నటువంటి హక్కులని కాలు రాయొద్దు అనే దాని మీద మాత్రమే మాట్లాడతాం. సాయి కృష్ణకి బ్రతికే హక్కు ఉంది, రావణ్కి మాట్లాడే హక్కు ఉన్నది అన్న దాని మీద మాత్రమే మాట్లాడతాం. కానీ రావణ్ మాట్లాడినటువంటి దేవతల్ని తిడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవటం, ఇదేమన్నా సంబరాలు చేసుకునేటటువంటి మాటలకి సంబంధించిన అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా చెప్పిందా? ఇలా మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పినా, లేకపోతే మా కొడాలి నాని గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఏం చెప్తా ఉన్నారు? ఎవరు రావణ్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏందనంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల నుంచి ఆడేస్తుంది. అదేంటి ఆయన చెప్తున్నారు కదా బాలకృష్ణ గారు వీళ్ళందరికీ. అదేనండి సార్, అదే సార్ ఈ రోజు చెప్పడం వస్తాం సార్. ఏమో అందులో సార్ చెప్తాం సార్. అయిపోయింది కదా మీ భాష, అయిపోయింది కదా చెప్పండి, మీరు అయిపోయింది కదా. ఆగండి సార్, ఇస్తానండి సార్ రానివ్వండి సార్, మమ్మల్ని వరమగారు ఆయన్నే మాట్లాడమనండి, నేను ఎందుకు మాట్లాడతా? నేను అడ్డుపడలే. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రావణని అతను చెప్పండి, కొడాలని చెప్పినట్టు మీరు కూడా. సరే అడుగుతున్నాడు. అదే కదా సార్ చెప్తా ఉంది. ఈ రోజు ఎందుకు అనుమానం వస్తా ఉందంటే, మీరు అడిగినటువంటి అంశం మీద ఎందుకు అనుమానం వస్తా ఉందంటే, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని అన్నందువల్ల పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ మనుషులో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసులు పెడితే దానికి సంబంధించిన దాని మీద కానీ, రావణ అంశం మీద కానీ ఎంత జరుగుతున్నా కానీ తెలుగుదేశం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళ మనిషి ఏమని చెప్పేసి అనుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏది పడితే అది మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయనేమి మా చుట్టం కాదు, మా పార్టీ కాదు, మాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కానీ ఎవరైనా సరే, సాయి కృష్ణ కూడా మా పార్టీకి సంబంధించిన వాడు కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానే. పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమిలోనే అతను బూడిదైనటువంటి పరిస్థితి. అందుకనే కదా బూడిద పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని, ఇది బూడిద పార్టీగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేస్తా ఉంది. ఇలా ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్తా ఉన్నారు, ఎన్ఐఏ వచ్చింది, ఎన్ఐకి సంబంధించినటువంటి. అసలు వీళ్ళు దాని మీద దృష్టి పెడితే కదా సార్, లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెడితే కదా హోమ్ మినిస్టర్ పని చేయనీరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పని మాత్రమే చేయడం, మిగతా పనులన్నీ చేస్తా ఉంటారు. ఈ రకంగా చేస్తా ఉండి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి కంకణం కట్టుకున్న కూటమి ఇది. అలాంటి పరిస్థితుల్లో బాలకోటయ్య గారు అసలు ఇది సందర్భమే కాదు, ఈ అంశాల గురించే మాట్లాడదు. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడితే వాళ్ళ ఉసుకులన్నీ బయటపడతాయి కదా, బూడిద పార్టీకి సంబంధించిన అంశాలన్నీ బయటకు వస్తాయని బాధ. అరుణ గారు సార్, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి డబుల్ లైన్ వీక్షకులు నమస్కారం సార్. ఇది జరుగుతున్న అంశాలు లా అండ్ ఆర్డర్ మొత్తం అంతా గతి తప్పిందట, చాలా దారుణాలు జరుగుతున్నాయట. మీకు టైటిల్ కూడా మళ్ళీ ఏవో పార్టీలకి పెట్టారు కూటమికి. సార్, సమస్త శాఖలని సజ్జల చేతుల్లో పెట్టి అన్ని శాఖల్ని సగమే మాత్రం నిర్వర్తించినటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఏ శాఖ మంత్రి ఎవరు నిర్వర్తిస్తున్నారు అనేటువంటి మాటని వాళ్ళ జీవిత కాలం, లైఫ్ టైం మాట్లాడే అర్హతని వాళ్ళ 5 ఏళ్ల కాలంలో కోల్పోయారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది అందరికీ తెలుసు. ఈవెన్ సాక్షాత్తు వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి అండ్ వైసీపీలో ఉన్నా కూడా ఓటమి తర్వాత ఓటమి యొక్క కారణాలను వెతుక్కున్నటువంటి స్వయాన వైసీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలే తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం అయ్యి 5 రెడ్ల మధ్యలో ఆయన కూర్చొని 5గురిని పాత పేతాళుడు విక్రమార్కుడి కథల్లో లాగా 5గురు సారపంచకుల్ని దాటుకొని వెళ్తేనే 6వ సారపంచక దగ్గరికి వెళ్ళగలము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి.
5 ఏళ్ల పాటు దగ్గరగా 100 మందికి పైన ఎమ్మెల్యేలు అసలు కలవలేనిది జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, పాలన ఎలా ఉంది, ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారు ఆయన పాలన గురించి అనే వాస్తవాలను ఆయనకి తెలియజెప్పలేకపోయాం మేము. కాబట్టి గ్రౌండ్ కి లీడర్ కి కనెక్టివిటీ తెగిపోవడం వల్ల 5గురు మధ్యలో ఉండి వీళ్ళ వల్లే వాళ్ళ ఓటమి పాలయ్యామని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీడియా ముఖంగానే బయటికి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మాట ఏ మంత్రిత్వ శాఖ ఎవరిది, ఎవరు నిర్వర్తిస్తున్నారు అన్నటువంటి మాటని మీ జీవిత కాలం వైసీపీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడొద్దు దయచేసి. ఇది రిక్వెస్ట్. అంటే మీ హక్కును కోల్పోయారు ఒకటి. రెండోసారి ఇందాక ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినంత మాత్రానే కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారని చెప్పేసి. సార్ ఇక్కడ అసలు ఈ విషయంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఏదైతే ఉందో చట్టం కింద నమోదైనటువంటి కేసు ఏదో ఉందో ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశమే కాదు. ఇది అందరికీ తెలుసు. అతను మాట్లాడేటువంటి యూట్యూబ్ వీడియోలను కనుక ఓపెన్ చేసి చెక్ చేస్తే ప్రతి ఒక్క దాంట్లో సమాజంలో ఉన్నటువంటి యువతని ఉగ్రవాదం వైపు, యాంటీ హిందూయిజం వైపు ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చాలా పదాలు వాడి చాలా వీడియోల్లో చాలా సందర్భాలను అనుకూలంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ నుంచి ఆపరేషన్ కగార్ వరకు ఇలా చాలా అంశాలని సపోర్టివ్ గా చేసుకుని కొంత ఉగ్రవాద భావజాలాన్ని లేదంటే యాంటీ నేషన్ భావజాలాన్ని యువతలోకి చొప్పించే ప్రయత్నం చేశాడు. కాబట్టి అది ఆధారపూరితంగా ఆయన ఫోన్ లో ఆయన వీడియోలో దొరికింది కాబట్టి ఈ చట్టం నమోదైంది. కోర్టులు ఏమి పిచ్చివి కాదు, న్యాయ వ్యవస్థలు ఏమి అమాయకులు కాదు. మేము ఏది పెడితే తీసుకోవాలి పెట్టుకోవడానికి. ఒకవేళ ఇప్పుడు రిమాండ్ లోకి తీసుకున్నారంటే చట్టం కానివ్వండి, న్యాయమూర్తి గారు కానివ్వండి వెరిఫై చేయకుండా పోలీసు వారు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో సరైనటువంటి ఆధారాలు లేకుండా రిమాండ్ లోకి తీసుకుని ఈ విషయం మీరు గమనించుకోవాలి దయచేసి. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారికి రుద్దేద్దాం, పవన్ కళ్యాణ్ గారికి రుద్దడం వల్ల ఫేమస్ చేసేద్దాం విషయాన్ని అని చెప్పేసి ప్రతిదీ కూడా సాయి కృష్ణ విషయాన్ని తీసుకొచ్చి కులం ముసుగులో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి రుద్దడానికి ట్రై చేసాం, అవ్వలేదు అది. మళ్ళీ ఇప్పుడు మతం ముసుగులో తీసుకొచ్చి రుద్దేద్దాం ఈ విషయాన్ని అని చెప్పేసి అంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ప్రతి అంశం కూడా నిమిషాల్లోనే ప్రజల్లోకి పల్లెల్లోకి పవన్ కళ్యాణ్ గారి మీద బురద వేసేద్దామంటే కుదరదు. ఎందుకంటే ప్రతి వాడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ సామాన్య ప్రజానికం మొత్తం గమనిస్తున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మాటలు ఏంటి, ఆయన మాటల యొక్క కనెక్టివిటీ ఏంటది ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు కట్లు ఎడిట్లు చేసుకుని మీ ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుకుని అదే నమ్మిద్దాం ప్రజల్ని అంటే నమ్మరు. ఎందుకంటే లాస్ట్ 5 years మీరు ఇంతకన్నా ఇంకా ఘోరంగా ట్రై చేశారు ప్రజల్ని నమ్మించడానికి. బట్ అప్పుడే నమ్మల. అప్పుడు నమ్మకపోతేనే మీకు 151 నుంచి 11 వచ్చాయి. ఇప్పుడు అంత బలంగా మీరు చేయలేరు. అయినా మా వాళ్ళు కొంత వెనకబడి ఉంటున్నారు. చేసేటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, మంచిని తీసుకెళ్లడంలో వెనకబడి ఉంటున్నారు. కాబట్టి కొంత మీ ప్రాబల్యం ఇంకా సాగుతుంది. కానీ సోషల్ మీడియాలో నిజంగా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఉన్మాద మోకను కట్టడి చేసి గ్రౌండ్ లో ప్రజలకు చేసినటువంటి మంచిని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం ఇంకొంచెం పెంచితే కూటమి ప్రభుత్వం అప్పుడు ఖచ్చితంగా మీరు కనుమరుగవడం ఖాయం. సో ఇందులో కూటమికి సంబంధించింది ఏమీ లేదు. అతను చేసిన తప్పులే ఈ రోజు దాన్ని యాంటీ నేషన్ భావజాలాన్ని, యాంటీ హిందూ భావజాలాన్ని, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మాటల్ని బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు అతనికి ఉన్నటువంటి సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ వేదికల ద్వారా. తద్వారానే ఇవాళ అతని మీద ఉపా చట్టం నమోదైంది. దీనికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే రైట్. వర్మ గారు చెప్పండి. ఇదే ఎన్ఐఏ ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రముఖ రచయిత వరవర్రావుని 7 ఏళ్ల క్రితం అరెస్ట్ చేస్తే ఆయన మహారాష్ట్ర నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కూడా రాలేకపోతున్నాడు. అవును. 8 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి ఎన్నోసార్లు హైకోర్టుకి పిటిషన్ వేసిన ఆరోగ్యం బాగలేదు, కుటుంబ సభ్యుల మధ్య ఉంటాను, హౌస్ అరెస్ట్ లో ఉంటానన్నా కూడా కోర్టులు అనుమతించటంలా. సరే ఇప్పుడు రావడానికి అదే పరిస్థితేనా? నా మాట వినండి. రెండోది, ఢిల్లీ ప్రొఫెసర్ యూనివర్సిటీ సాయిబాబా అని ఆయన ఒక వికలాంగుడు అండా జైల్లో పెడితే అతను అండా జైల్లో చాలా కాలం ఉన్న తర్వాత ఆయన చనిపోయాడు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. కగార్ ఆపరేషన్తో టెర్రరిస్ట్ యాక్టివిటీని అనచడం కోసం తీసుకుంది. చాలా మంది కూడా అసూలు బాశారు. అలాంటి హెడ్మాని సపోర్ట్ చేస్తూ ఈ యూట్యూబర్ రావణ్ అనే అతను మాట్లాడిండు. ఇప్పుడు మనం రావణ్కి మద్దతుగా మాట్లాడుతున్నామంటే అందరూ ఎన్ఐఏ యాక్ట్ కిందే వస్తారు. ఓకే రైట్. సార్ సింగళూరు గారు ఒక మాట మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే మాట్లాడారో, ఏ భాష అయితే మాట్లాడారో అదే భాషని అతను కూడా మాట్లాడాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నక్సలైట్లో పోదామని, తుపాకీ పట్టుకొని పోదామని మొన్న మధ్య ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనేమో ఆ మాటలన్నీ కూడా బ్రహ్మాండంగా చెవులకు ఇంపుగాను, చట్టాలన్నిటి కూడా అనుకూలంగా ఉన్నట్టు. అదే సామాన్యుడు ఎవరైనా మాట్లాడితే మాత్రం
మొత్తానికి వర్మ గారు, అసలు ఈ రాజద్రోహం చేసినట్టు మాట్లాడి భావించేటటువంటి వర్మ గారు, పరిస్థితి వర్మ తీసుకొస్తే గారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని మోయదలుచుకుంటే పోయండి. ఇస్తాను. వర్మ గారు యడ్మాని మద్దతుగా మాట్లాడినందుకే రావణ్ణి ఉగ్రవాది చట్టం కింద లోపలేసినప్పుడు రావణ్కి మద్దతుగా మాట్లాడుతున్న చిన్నపరెడ్డి మీద కూడా ఈ కేసు పెట్టొచ్చు కదా? వెయ్యండి ఎందుకు పెట్టకూడదు? వెయ్యండి ఎందుకు వేయకూడదు నిన్ను? అప్లికేషన్ పెట్టండి సార్, ఒక అప్లికేషన్ పెట్టి సరే ఓకే ఓకే ఒక అప్లికేషన్ పెట్టండి సార్. వర్మ గారు పక్కన రాయపాటి అన్న గారు చెప్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కేసు కాదు, ఆయన హిందూ ధర్మం మీద మావోయిస్టుకు మద్దతుగా మాట్లాడాడు, దాని కింద ఉపా చట్టం పెట్టారని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం. నువ్వేం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మీరు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారా? మద్దతు సరే, ఇస్తున్నారా? ఓకే. ఓ మాట చెప్పండి. సరే మీ చెవులు కట్టడం పడితే మనం చేయగలిగేది ఏం లేదు కానీ పాల్గొండి గారు చర్చిద్దాం.